హలో ఫుడీస్, ఈరోజు నా స్టైల్లో నాటుకోడి కర్రీ చేస్తున్నాను చూడండి. బాగా కడిగిన అరకిలో నాటుకోడి కూరలో కొద్దిగా సాల్ట్, పసుపు, ఆయిల్ కలిపి పక్కన ఉంచుకోవాలి. అల్లం, తెల్లుల్లి, కట్ చేసిన ఆనియన్స్ కలిపి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానికి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి చూపిస్తున్న విధంగా బిర్యానీ స్పైసెస్, ఇంకా కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక మిక్స్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ వేసి వేపాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక కట్ చేసిన ఒక టమాటోని మిక్సీ పట్టి వేసుకోవాలి. ఈ రెండు కలిపి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి పసుపు, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి తీసుకున్నాక బాగా కలిపి మన టేస్ట్కు సరిపడా కారం వేసుకుని బాగా కలిపి తగినంత నీరు పోసుకుని బాగా ఉడకనివ్వాలి. చివరిలో మసాలా పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వేడి వేడి నాటుకోడి కూర రెడీ.